నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 9వ తేదీ ఎంతో పవిత్రమైన రోజు. శ్రావణ పౌర్ణమి మొదలు వృషభ రాశి వారికి మట్టిని పట్టుకున్న బంగారమే. ఈ 3 శుభవార్తలు తప్పకుండా వింటారు. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం అనేది పట్టబోతుంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశికి, వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం అనేది చాలా ఆనందంగా గడుస్తుంది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా మనం చెప్పవచ్చు. ఈ వృషభ రాశికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు చూస్తారు. మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వల్లే మారిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కనకదార స్తోత్రం పఠించాలి, మేలు జరుగుతుంది. దివ్యమైన కాలం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. మీరు చేసే కృషిని బట్టి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో మీదే పై చేయిగా ఉంటుంది. నలుగురు మిమ్మల్ని ప్రశంసిస్తారు. వ్యాపారంలో స్పష్టమైన ప్రణాళికతో నష్టాల నుండి బయటపడతారు. లక్ష్య సాధనలు ఏకాగ్రతను పెంచండి. సూర్య ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృషభ రాశి వారికి సమయం అంతా కూడా మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కుతుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉంది. మట్టిని పట్టుకున్నా సరే బంగారం వల్లే మారబోతుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఆగస్టు నెల వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఆగస్టు నెల ఈ వృషభ రాశి వారికి ఒక అద్భుతమైన మరియు అత్యంత యోగదాయకమైనటువంటి నెల. మీ రాశికి యోగకారకుడైన శని లాభస్థానంలో, ధనకారకుడైన గురుడు ధనస్థానంలో ఉండడం చేత మీ వృత్తి, ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో గొప్ప విజయాలు సూచిస్తోంది. సమయం మధ్యలో జరిగే సూర్య సంచారం మీకు మరింతగా బలాన్ని చేకూరుస్తుంది. ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన మరియు అత్యంత యోగదాయకమైన నెల. మీ రాశికి యోగకారకుడైన శని లాభస్థానంలో ఉండడం చేత, ధనకారకుడైన గురుడు ధనస్థానంలో ఉండడం చేత మీ వృత్తి, ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో గొప్ప విజయాలు సూచిస్తోంది. సమయం మధ్యలో జరిగే సూర్య సంచారం మీకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. మీకు అత్యంత యోగకారకుడు, రాజ్యాధిపతి, పదవింటి అధిపతి అయిన శని లాభస్థానంలో ఉండడం వలన వృత్తిపరంగా ఇది ఒక సువర్ణ అవకాశం గల నెలగా చెప్పాలి. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాల పెంపు మరియు అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. పదవింట్లో రాహు ఉండడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త బాధ్యతలను స్వీకరించడానికి మీరు ఉత్సాహం చూపిస్తారు. ఈ సమయం మీ జీవితంలో మార్పులు చూసుకోవాలి అంటే కనుక ఆర్థిక పరంగా మీకు ఈ నెల అయితే అద్భుతంగా ఉంటుంది. లాభాధిపతి అయిన గురుడు దశమ స్థానంలో ఉండడం మరియు యోగకారక శని లాభస్థానంలో ఉండడం చేత మీ యొక్క ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. రాబడికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది. మీ రాశి అధిపతి శుక్రుడు ఈ నెల
మొదటి 3 వారాలు ధనస్థానంలోనే ఉండడం చేత ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి సూర్యుడు తన సొంత ఇంటిలోకి ప్రవేశించడం వలన భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసేవారికి యోగం ప్రబలంగా ఉంటుంది. ఈ రాశి వారి కుటుంబ పరంగా చాలా అనుకూలమైన సమయం అయితే కనిపిస్తుంది. 2వ ఇంట్లో గురుడి సంచారం వలన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన ఉంటాయి. మీ యొక్క 7వ ఇంటి అధిపతి అయిన కుజుడు 5వ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. వారి నుండి మీరు ఊహించిన బహుమతి లేదా శుభవార్త అందుకుంటారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా సానుకూలమైన ఫలితం ఉంటుంది. 4వ ఇంట్లో కేతువు ప్రభావం వలన కొన్నిసార్లు ఒంటరితనం భావించిన ఆగస్టు 17వ తేదీ తర్వాత సూర్యుడి రాకతో మీ యొక్క తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహంలో ప్రశాంతత కూడా చేకూరుతుంది. వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించే నెలని చెప్పాలి. శని మరియు గురుగ్రహాల అనుకూలత కారణంగా వ్యాపారంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది మరియు ఆదాయం రెట్టింపు అవుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెల చివరి భారంలో పని భారం పెరిగినప్పటికీ ఆర్థికంగా ఇది మీకు ఒక మంచి ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం. సాధారణంగా ఈ రాశివారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశివారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండి పట్టుదల అనేది పెరుగుతుంది. దాని వలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మీరు మొండి పట్టుదలను విడవాలి. ఈ వృషభ రాశి వారు సంపాదన విషయంలో అయితే చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు వీరు బాగా రాణిస్తారు. వీరికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా వీరు ఉంటారు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు కోరుకున్న జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరికి జరుగుతుంది. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వారి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి కనిపిస్తుంది. ఈ రాశి వారు అనుకునేది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరికి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపోతులనే చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి వారికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా వీరి కోపం అనేది తగ్గిపోతుంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది. ఈ వృషభ రాశి వారి లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే వీరికి చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము, దుఃఖము కూడా తొలగిపోతాయి. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.